ఇష్యూ ఒకటే అంశం పైన ఈరోజు వారి దగ్గర సబ్జెక్ట్ అధికంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఇదే ప్రస్తావన చేయాలని వారు ఉద్దేశపూర్వకంగానే సభ్యులందరూ కూడా హరీష్ రావు గారి ద్వారా మరి చెప్పాలనే ఉద్దేశంతో మాట్లాడుతూ ఉన్నట్టు అది సరికాదని చెప్తాను. ఖచ్చితంగా ఆ విధమైన ఆలోచన చేయడం సరికాదని ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సార్ ఇప్పుడు సార్ నేనేమి అసత్య ఆరోపణలు చేస్తే నన్ను ఉరేయండి, నన్ను శాసనసభ్యుడిగా సస్పెండ్ చేయండి. నేను చెప్పిన దాంట్లో నిజం ఉంటే చర్యలు తీసుకోండి. ఐఎమ్ స్పీకింగ్ విత్ అఫీషియల్ డాటా విత్ డాక్యుమెంట్స్. ఇప్పుడు తప్పు నాదైతే నన్ను ఉరేయండి, లేదు తప్పు దీనికి బాధ్యులు ఎవరు, రాష్ట్ర ఖజానాకు కొల్లగొట్టింది ఎవరు, రాష్ట్ర ఖజానాకు రావాల్సిన డబ్బులను అన్యాయంగా అక్రమంగా క్రషర్లు నడిపి ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళనే చర్య తీసుకోండి. అధ్యక్ష, నేను ఆవేదనతో చెప్తున్నా అధ్యక్ష, నా సహచర శాసనసభ్యుడు పటాన్ చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారి తమ్ముడు నా తమ్ముడు లాంటి వాడు. మేము ఉద్యమంలో పార్టీలో 20 ఏళ్లు కలిసి పనిచేసినాం. ఆ మహిపాల్ రెడ్డి గారి స్టోన్ క్రషర్ లో చిన్న తప్పు జరిగిందని రాత్రికి రాత్రి అరెస్ట్ చేసి నెల రోజులు మా మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారు తమ్ముడిని జైల్లో పెట్టారే. ప్రతిపక్షానికి ఒక న్యాయం, అధికార పక్షానికి ఒక న్యాయం ఉంటుందా? సార్ అధ్యక్ష, సార్ ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్, ప్లీజ్ సార్. ఒక్క నిమిషం, మీరు హరీష్ గారు మీరు మీ 35 మినిట్స్ అయింది మీరు మాట్లాడండి. కూర్చో రాజేశ్వర్ గారు, నేను వారితో మాట్లాడండి, మీరు కూర్చోండి ప్లీజ్. మీరు కూర్చోండి. 35 మినిట్స్ మాట్లాడుతున్నాను. మీరు మైనింగ్ మీద 2 గంటలు మాట్లాడారు, సభా సమయాన్ని బట్టి మాట్లాడతారు, కానీ మీరు మాట్లాడుతున్న ఒకటే సబ్జెక్టును పదే ఒకటి మాట్లాడకుండా మీరు మైనింగ్ మీద మాట్లాడండి, ప్రభుత్వానికి సూచనలు చేయండి, ఆదాయాన్ని ఇట్లా పెంచాలని చెప్పండి, కానీ ఒకటే అదే మీరు సబ్జెక్టులో పోండి దయచేసి ప్లీజ్. నేను మాట్లాడుతున్నటువంటిది ఒకదానికి సంబంధించింది కాదు, ఇట్లా ఎన్ని ఉన్నాయి ఈ రాష్ట్రంలో అన్ని తీయండి, అందరికీ తీయండి. ఇప్పుడు పటాన్ చెరువు ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల మీద జరుగుతేనేమో జైలు పాలవుతారు, మరి మన రాష్ట్రంలో ముఖ్య నేతకు సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్ అధ్యక్ష, ఇట్లా ఎగ్జాంపుల్స్ తీసుకుంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. టీఆర్ఎస్ టైంలో సిరిసిల్లాలో శాండ్ మాఫియా ఎంత నడిచింది అధ్యక్ష. అక్కడ నెలలలో అప్పుడు చాలా శాండ్ మాఫియా 700 కోట్ల నుంచి 1000 కోట్లు చేసిందంటే ఇన్ని వందల కోట్ల రూపాయలు టీఆర్ఎస్ హయాంలో అన్ని కూడా అయినాయి. మేము ఆల్రెడీ చెప్పినాము, ఏదైతే ఉందో ఎంక్వైరీ చేసి చట్టం ప్రకారంగా నిర్ణయాలు తీసుకుంటాం. ఏంటి మినిస్టర్ గారు? అధ్యక్ష సబ్జెక్ట్ అధ్యక్ష వారికి సంబంధించినటువంటి వ్యక్తులకు ఒక చిన్న మైనింగ్ దాంట్లో ఇబ్బంది అయింది. ఆ మైనింగ్ ఇబ్బంది అయింది కాబట్టి మేము కూడా టార్గెట్ చేసి దీన్ని మైనింగ్ సంబంధించిన విషయంలో ఒక పెద్ద కంపెనీ పేరు పెద్ద వ్యక్తులు ఇన్వాల్వ్మెంట్ చేస్తే ఏదో వస్తారనుకుంటే తప్పు అధ్యక్ష. ఒకసారి గత 10 సంవత్సరాలు చూస్తే అధ్యక్ష, ఒకవేళ ఎగ్జాంపుల్గా చెప్తా ఉన్నా అధ్యక్ష, మక్తల్ కానీ మా దేవరకథలు కానీ మా నియోజకవర్గాల ఉస్కా తెల్ల ఉస్కా హైదరాబాద్ డిమాండ్ అయితే అధ్యక్ష నమ్మాలి, రికార్డు తీసి చూడండి అధ్యక్ష. ఆఖరికి ఎంతవరకు అంటే డే అండ్ నైట్ గా అధ్యక్ష ఉస్కా మీద మేము డే టైంలో స్కూల్ పిల్లలు పడి చచ్చిపోతున్నారు, స్కూల్ టైమ్స్ అనే లారీలు ఆపండి అని హైవేలు ధర్నాలు చేసి లారీల మీద పొద్దుచ్చే విధంగా మైనింగ్ మాఫియా జరిగింది అధ్యక్ష. మాట్లాడేటోడు లేకుండే అధ్యక్ష, సిస్టమ్ చేస్తా ఉండే అధ్యక్ష. నేను ఆన్ రికార్డు మాట్లాడుతున్నా అధ్యక్ష. స్కూల్ టైమ్స్ అయినా దయచేసి 8 నుంచి 10 మధ్యన పిల్లలు స్కూల్స్కి పోతారు, ఆ పిల్లలు వాళ్ళ బస్సులు లారీల కింద పడి చచ్చిపోతారేమనేటువంటి సందర్భంలో రోడ్డెక్కి ధర్నాలు చేసి ఆపే పరిస్థితి వచ్చిండే అధ్యక్ష గతంలో. ఇప్పుడు అట్లా ఏం లేదు కదా అధ్యక్ష. కావాలని ఇంటెన్షన్ గా అందరికి అర్థమవుతుంది ఏంటంటే కావాలని టార్గెట్ చేసి చేసే ప్రయత్నం సరైనది కాదు అధ్యక్ష. జైల్లో పెట్టే పరిస్థితులే వస్తే, ఒకవేళ ఒక క్రషర్ను జైలు పెట్టే పరిస్థితి వస్తే జైలు సరిపడిన విధంగా నింపాల్సి వస్తుంది అధ్యక్ష. తెలంగాణ ఉన్న జైలు సరిపోవు అధ్యక్ష, అన్ని జైలు నింపడానికి అవకాశం ఉంది అధ్యక్ష. అది గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. సార్ నేనేమన్నా సార్,
ఇప్పుడు పటాన్చెరు ఎమ్మెల్యేకి ఒక న్యాయము, రాఘవ కన్స్టిట్యూషన్స్కి ఒక న్యాయం ఉంటుందా? పటాన్చెరు ఎమ్మెల్యే గారి కుటుంబాన్ని జైల్లో పెట్టారు, రాఘవ వాళ్ళని ఎందుకు జైల్లో పెట్టారు? చట్టం అందరికీ సమానం ఉండాలి. ఇంకోటి అధ్యక్ష, ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మూసీ సుందరీకరణ చేద్దాము, మూసీ కాలుష్యం జరగదు. సార్ వాట్ ఈస్ దిస్ సార్? లెట్ మీ కంప్లీట్ సార్. అరే 3 సార్లు వేసింది సార్. సార్ ఐఎమ్ నాట్ డీలింగ్ కైండ్లీ ప్లీజ్ సార్. మినిస్టర్ గారు, మైనింగ్ మినిస్టర్ గారు, ఆగండి. అధ్యక్ష, ఇప్పుడే హరీష్ రావు గారు చెప్పారు, ఎంక్వైరీ చేపియాలి, యాక్షన్ తీసుకోవాలి ఇల్లీగల్ మైనింగ్ పైన. కరెక్ట్, మంచి డిమాండు. లాస్ట్ 10 years నుంచి ఈ రాష్ట్రంలో ఏమేమి ఇల్లీగల్ మైనింగ్ నడిచిందో, శాండ్, ఇసుక దందా, మన మైనింగ్లో అన్నిట్లో కూడా డెఫినెట్లీ ఎంక్వైరీ చేసి అందరిపైన కఠినమైన చర్యలు తీసుకుందాం. థ్యాంక్ యూ. హరీశ్రావు గారు మాట్లాడండి. మీరు సబ్జెక్ట్ మాట్లాడండి హరీశ్రావు గారు. గౌరవ ఇప్పుడు సబ్జెక్ట్లో పోండి. దయచేసి నేను మైనింగ్ మంత్రి గారితో కోరేది, నేను ఆరోపణలు చేయట్లేదు సార్. మీ డిపార్ట్మెంటే ఇన్స్పెక్షన్ చేసి తప్పు జరిగిందని షోకాజ్ నోటీస్ ఇచ్చింది, డిమాండ్ నోటీస్ ఇచ్చింది, క్రిమినల్ చర్యలు తీసుకోమని పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు నీ డిపార్ట్మెంటే లేఖ రాసింది. మీ డిపార్ట్మెంట్ ఈ తప్పులను గుర్తించి సంవత్సరం అయింది. మేము ఆరోపణ చేయలేదు, మేం బయటకు తేలే. మీ డిపార్ట్మెంటే బయటకు తెచ్చి సంవత్సరం అయినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? మీరు ఒక మాట అన్నారు, చర్యలు తీసుకుందామా, ఎంక్వైరీ చేద్దామా అన్నారు. చారిటీ షుడ్ బిగిన్ విత్ యూ. ఎస్, ఇప్పుడు మీరు ఎన్ని ఎంక్వైరీలు చేస్తారో చేయండి. ఫస్ట్ ఈ రాఘవ కన్స్ట్రక్షన్స్ వెనుక ఉన్న మినిస్టర్ గారు, we will take action against everybody. ఆయన మినిస్టర్ గారు, సార్ నేను గౌరవ హరీష్ రావు గారు వ్యక్తిగతంగా మా సహచర మంత్రివర్గ సోదరుల పేరు తీసుకున్న సందర్భంలో వెంటనే వారు క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటున్నామంటే సార్, ఎక్కడ కూడా మంత్రి గారు స్పష్టతతో చెప్పారు. వారు అడిగినారు ఎంక్వైరీ చేయాలని, ఎక్కడ కూడా వెనకాడలే అధ్యక్ష, ఎక్కడ కూడా వెనకాడలే. మంత్రి గారు వెంటనే స్పందించి ఎక్కడెక్కడైతే అక్రమాలు జరిగినాయో, ఎక్కడెక్కడైతే గత 10 సంవత్సరాలుగా వస్తా ఉన్న ఆనాటి పరిపాలన యంత్రాంగం వైఫల్యాలు చెందిందో, ఎక్కడ రెవెన్యూ పరంగా ఇబ్బంది జరిగిందో వాటి విషయంలో స్పష్టంగా హౌస్ పరంగానే మీ ముందట ఆ 10 సంవత్సరాల కాలం పాటు జరుగుతూ వారిపైన ఎంక్వైరీ వేయడం జరిగింది అధ్యక్ష. వారే డిమాండ్ చేశారు, వారు ఒప్పుకున్నారు. వారి పరంగా కూడా ఇప్పుడు జరుగుతూ ఉంటే తప్పకుండా చేస్తారు. నేను గౌరవనీయులు హరీష్ రావుని కోరుతాను, ప్లీజ్ విత్డ్రా ద నేమ్ వై యూ హ్యావ్ మెన్షన్డ్. నో, యూ హ్యావ్ టు విత్డ్రా సార్, యూ హ్యావ్ టు విత్డ్రా. యో సార్, నేమేందుకు చెప్తా ఉన్నామంటే జస్ట్గా ఈ విధంగా మంత్రి గారి పైన లేకుంటే వారికి సంబంధించి అని అనుకుంటున్నారు, తప్పులు జరిగినాయి అని అనుకుంటా ఉన్నారు సందర్భంలో వారు అప్పటి నుంచి ప్రస్తావన చేస్తూ ఉన్నారు. ఆఖరికి ఎంక్వైరీ చేస్తామంటే పేరు తీసారు. ఇది సార్, ఇది వారి పేరు ఉందండి, దాంట్లో పేరుందా? దాంట్లో మంత్రి గారి పేరు ఉందండి? దాంట్లో ఎట మాట్లాడతారండి? అది అంటే ఇష్టారాజ్యం స్వీపింగ్ రిమార్క్ చేసే అధికారం ఎవరికి ఇచ్చారు సార్ ఈ హౌస్ లో? తప్పకుండా హరీష్ రావు గారు తప్పకుండా విత్డ్రా చేసుకోవాల్సిందే. సభా సాంప్రదాయాలకు అనుగుణంగానే మేము అడుగుతా ఉన్నాం, కోరుతా ఉన్నాం. ఒక మంచి సాంప్రదాయాన్ని తీసుకెళ్తాం అధ్యక్ష. మీరు అడిగినరు ఎంక్వైరీ చేయాలని, ఎంక్వైరీ చేపించే కార్యక్రమం, చర్యలు తీసుకుంటామని కార్యక్రమం తీసుకున్నప్పుడు ఎందుకు సార్ ఇది? మీరు అవార్డు రాయకుండా సబ్జెక్ట్ మాట్లాడండి. మీతో సార్ ఇప్పుడు చెప్తా, డోంట్ వరీ సార్. విషయం ఏంటంటే సార్, ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మూసీ నది కాలుష్యం జరగద్దు,
మూసీలో ప్రజలు బాగుండాలి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరగాలని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. మరి మూసీలో కారకులైనటువంటి కొన్ని ఇండ్లు ఏవైతే మూసీ నదిలో ఉన్నాయో ఆ ఇండ్లు కూల్చేస్తున్నాం, వాళ్ళను పక్కకు షిఫ్ట్ చేసి ప్రత్యామ్నాయం చూపిస్తా ఉన్నాం. మరి అరే ఇప్పుడు మీ మైనింగ్ డిపార్ట్మెంట్ అధికారులే ఇది మూసీ నది కాలుష్యానికి, హైదరాబాద్ ప్రజలు తాగే జంట నగరాలకుండే హిమాయత్ సాగర్ గండిపేట్ కాలుష్యానికి ఈ క్రషర్ కారణమైతుందని మీ మైనింగ్ అధికారులే రాశారు. నేనేమంటున్నా అంటే పేదల ఇండ్లకు ఒక న్యాయం, రాఘవ కన్స్ట్రక్షన్ కి ఒక న్యాయం ఉంటుందా? ఒకటి. రెండోది అధ్యక్ష, మీరు ఒక మాట అన్నారు, మంత్రి గారి పేరు ఎట్లా తీసుకుంటారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి పేరు ఎట్లా తీసుకుంటారు, విత్డ్రా చేసుకోవాలని మా ఎల్ఏ మినిస్టర్ గారు అన్నారు. నేను ఎందుకు అంటున్నా అంటే, నేను ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే అధ్యక్ష, ఒకసారి నేను ట్విట్టర్లో ట్వీట్ చేసిన, ఇట్లా ఒక దగ్గర ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అవుతుంది, ఇల్లీగల్ గా క్రషర్ నడుస్తా ఉంది, ఈ క్రషర్ కు అనుమతి, ఇండస్ట్రీస్ అనుమతి లేదు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతి లేదు, అదేవిధంగా మైనింగ్ లైసెన్స్ లేదు, ఇది అక్రమంగా జరుగుతున్న క్రషరు, చర్య తీసుకోవాలని నేను ట్వీట్ చేసిన. ట్వీట్ చేస్తే దాని మీద గౌరవ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇది మన మైనింగ్ మంత్రి గారి పేపర్లోనే వచ్చిన వార్త చదువుతున్నా, ఏమన్నారంటే అధ్యక్ష, నాపై మొరిగే కుక్కలను గొలుసుగట్టి ఎట్లా కట్టేయాలో బాగా తెలుసు అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నా మీద స్టేట్మెంట్ ఇచ్చారు. నేను ఇచ్చిన ఆరోపణల మీద నా మీద ఇంత తీవ్రమైన పదజాలంతో వారు మాట్లాడినారు. ఈ క్రషర్ ఆయనకు సంబంధం లేకపోతే ఎందుకు నా మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆ రోజు మాట్లాడినారు? సో నా మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆ రోజు ట్వీట్ చేసినప్పుడు మాట్లాడినప్పుడు నేను కూడా ఏమంటున్నా, పారదర్శకంగా మీరు ఎంక్వైరీ చేస్తామన్నారు కదా, వారు ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ ఎంక్వైరీ సాధ్యమవుతుందా? సో నైతికంగా వారు మంత్రిగా రాజీనామా చేసి విచారణ జరపండి. condemn the remarks made by హరీష్ రావు గారు. మేము ఈరోజు ప్రస్తావన చేస్తా ఉన్నాం అధ్యక్ష, ఈరోజు లేనిపోని ఆరోపణలు చేస్తూ కక్ష సాధింపు చర్యలో మంత్రి గారు ఏదో అన్నారని ఒక వార్తాపత్రికల్లో వచ్చిందని దాన్ని దృష్టిలో పెట్టుకొని వారిపైన ఈ విధమైన ఆరోపణలు చేయడం సరికాదు. ఎందుకు సార్, ఎందుకు రాజీనామా చేస్తారు, ఎందుకు ఉండొద్దని సార్? మేము ఈరోజు మంత్రిగా నిలబడి స్పష్టంగా జవాబుదారితనంతో చెప్పారు అధ్యక్ష. ఏం చెప్పారు? ఎవరైనా అక్రమంగా చేస్తే వారి పైన ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవడం వారు చూపెట్టారు, డిపార్ట్మెంట్ అయితే చూపెట్టారు. చర్యలు తీసుకో వరకు ఆగకుండా దాన్ని ఆధారంగా తీసుకొని ఇప్పుడే చేస్తావా లేదా, రేపు చేస్తావా లేదా, ఈ క్షణమే చేస్తావా లేదా అని ఏ విధంగా అడుగుతారు అధ్యక్ష? ఈరోజు ఏ ఆరోపణలు చేస్తా ఉన్నారో సరి అయిన బేస్ లేదు అధ్యక్ష. బేస్ లేకుండా వ్యక్తిగతంగా చేయొద్దు. వారు చేసిన ఆరోపణలు తప్పకుండా వారు విత్డ్రా చేసుకోవాల్సిందే, మీరు రికార్డు నుంచి తొలగించాల్సిందే. ఈరోజు హరీష్ రావు గారు పదే ఒకటే సబ్జెక్ట్ పట్టుకొని, ఒకటే అంశాన్ని పట్టుకొని దాదాపు 50 నిమిషాలు అయింది అధ్యక్ష, దాదాపు 50 నిమిషాలు అయింది. ఈరోజు నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను, వారు తప్పకుండా విత్డ్రా చేసుకోవాల్సిందే. లేని పక్షంలో మీరు కూడా రికార్డ్స్ తొలగించాలి, రికార్డ్స్లో వారు. రెండవది ఈరోజు వ్యక్తిగతంగా సార్, ఈరోజు ఏం సార్ ఇది వ్యక్తిగతంగా ఒక వ్యక్తిగత నేను రూల్స్ పరంగా కూడా చెప్తాను అధ్యక్ష, వ్యక్తిగతంగా రూల్స్ ప్రకారం ఇఫ్ హీ హాస్ టు మెన్షన్, హీ హాస్ టు టేక్ ద పర్మిషన్ ఆఫ్ ద చైర్. ఇష్టరాజ్యంగా అడ్డగోలుగా ఆరోపణలు చేయడం సరిగా సార్, మేము ఖండిస్తా ఉన్నాం. అధ్యక్ష, గౌరవ హరీష్ రావు గారు ఏదైతే మైనింగ్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అంశాల మీద రాఘవ కన్స్ట్రక్షన్ మీద జరుగుతున్నటువంటి అంశాల లోపల వారు లేవనెత్తింది అధ్యక్ష. కరీంనగర్ జిల్లాలో అధ్యక్ష నేరెళ్ల గ్రామం ఉన్నది అధ్యక్ష. సిరిసిల్ల నియోజకవర్గం గౌరవ మాజీ మంత్రి కేటీఆర్ పదవిస్తారు అధ్యక్ష. దళితులను అధ్యక్ష, దళిత వర్గానికి చెందిన వాళ్ళు, దళిత వర్గం 1000 లారీలు పోతుంటే అధ్యక్ష, 1000 లారీలు పోతుంటే ఒక దళిత కుటుంబం చిన్న పిల్ల లారీ కింద పడి చనిపోతే ఆ చనిపోయిన లారీలకు అడ్డం ధర్నా చేస్తే అధ్యక్ష, ఆ నేరేళ్ల గ్రామానికి సంబంధించిన సుమారు
మొత్తం యువకులను తీసుకుపోయి ఒక సుమారు వారం రోజులు మేము పోతే నేను పొన్న ప్రభాకర్ అన్న బట్టి విక్రమార్కాన్ని మేము పోతే అధ్యక్ష వాళ్ళు ఏమన్నా తెలుసా అధ్యక్ష ఒక మాట మాట్లాడింది అధ్యక్ష ఒక మాట మాట్లాడింది వాళ్ళ హయాంలో అన్న దండం పెడతా విషయం ఉంటే ఇచ్చిపో అన్న ఈ దెబ్బలకు తాళలేకపోతున్నాం మేము చచ్చిపోయేటట్టున్నామని చెప్పి దళితులమై ఈ విధంగా కొట్టిందంటే అధ్యక్ష ఇప్పటి వరకు వారిని చర్య తీసుకోలేదు అధ్యక్ష 10 సంవత్సరాల వాళ్ళు రాష్ట్రం అధికారంలో 10 సంవత్సరాలు రాజ్యమే నీళ్ళు వాళ్ళు మా దగ్గరికి వస్తాయి అధ్యక్ష నేను ఎంక్వైరీ చేసిన అధ్యక్ష వెల్ఫేర్ మినిస్టర్ గా వాళ్ళు మైనార్టీకి సంబంధించిన విషయంలో పట్ల ఇసుక విషయంలో పట్ల అధ్యక్ష 10 సంవత్సరాలు మా కరీంనగర్ జిల్లాలో గ్రానైట్స్ ఉన్నాయి మా మాజీ మంత్రి మా కమలాకరానికి గ్రానైట్ ఉన్నది మా ఎంక్వైరీ జరిపించేవారు బాబుపేట గ్రానైట్లు ఎంక్వైరీ జరిపించేవారు ఇది కూడా ఖచ్చితంగా మా మినిస్టర్ గారు ఎంక్వైరీ జరిపిస్తారు తప్పు ఎవరుంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు అధ్యక్ష కానీ మాట్లాడితే అవకాశం దొరికిందని చెప్పి ఏది పడుతుందో మాట్లాడలేదు అధ్యక్ష వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే అధ్యక్ష మేము మాట్లాడలేము అధ్యక్ష వారంటే గౌరవం మా అందరికీ హరీష్ రావు గారు ట్విట్టర్ చేసే విషయం ఉంటే అవతల వచ్చి ఎట్లా